హాయ్ అండి. మీ పనులు ఎంతవరకు వచ్చాయి? నా పనులైతే మార్నింగు ఈరోజు 6కి లేచాను. 6కి లేచి బయట పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రశాంతంగా పూజ దగ్గరికైతే వచ్చాను. ఇండ్లు ఊడ్చుకోవడము, తూడ్చుకోవడము, గడపలు కడుక్కోవడము, గడపలు పూదించుకోవడము. నిజంగా శుక్రవారం, మంగళవారం రోజు ఇలా గడపలు పూదించుకుంటే ఇంట్లో అంతా మంచిగా చక్కగా పాజిటివ్‌గా అనిపిస్తుంది. అది అందరికీ తెలిసిందే. అయినా నేను మళ్ళీ చెప్తా. ఎందుకంటే మనల్ని చూసి ఇంకొకరు ఎవరో ఒకరు ఉంటారు కదా! అసలు ఇలాంటివి చెయ్యని వాళ్ళు, వాళ్ళకి కూడా చెయ్యాలి అనిపిస్తదనమాట. ఇక మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది. ఈరోజు ఫ్రైడే. ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా అటుకుల పాయసం అయితే చేసి పెట్టిన. ఇంకా నైవేద్యం చేసి పెట్టి నేనైతే ఎన్ని రకాల నైవేద్యాలు చేసినా కూడా నాకు టీ తాగందైతే ఏ పని కూడా ఎనర్జీగా చేయలేను. ఇంకా పనంతా అయిపోయిన తర్వాత టీ అయితే పెట్టుకుంటున్నా. వంట అనేది ఇంకా ఆలోచించలేదు. ఎందుకంటే పిల్లలు లేరు కాబట్టి ప్రజెంట్ ఒక 2, 3 డేస్ వాళ్ళు ఉండరు కాబట్టి ఇక వంట అనేది నాకు హడావుడి లేదు. టీ తాగేసి చక్కగా ఇంకా మిషన్ వర్క్ చేసుకోవడమే. ఆకలేనప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా చేసుకొని తింటామన్నమాట. ఇదన్నమాట సంగతి. మరి మీ పనులు ఎంతవరకు వచ్చినాయో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.